పూరా లోకల్. ఇప్పుడు 33 కోట్ల దేవతలు అంటున్నారు కదా, 33 కోట్ల దేవతల్లో దేవతల దగ్గరికి మనం పూజకి వెళ్ళినప్పుడు, దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు పురుషులు అందరు కలిసే కూర్చుంటారు. అవును, కలిసే మొక్కుకుంటారు. మరి సాయిబాబా టెంపుల్కి వెళ్ళినప్పుడు, అక్కడ ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడు, పూజకి వెళ్ళినప్పుడు మహిళల్ని పురుషుల్ని ఎందుకు సపరేట్ కూర్చోబెడతారు? ఇది అసలు సాయిబాబానే పనికిరంది. ఈ యొక్క అటు కూర్చోవడం ఇటు కూర్చోవడం అనేది జనాభా ఎక్కువైనప్పుడు మనకు టాయిలెట్స్ ఎట్లా కడతారో, లేడీస్కి ఒక సెక్షను, జెంట్స్కి ఒక సెక్షను, అలాంటి సిద్ధాంతాన్ని అక్కడ తీసుకొచ్చారు. రెండోది ఏమిటంటే సాయిబాబాని దేవుణ్ణి ఎవడైతే చేశాడో వాడు ఫస్ట్ అష్టదరిద్రుడు. అంటే సాయిబాబా హిందూ కాదా? హిందూ కాదు, వాడు మనిషే కాదు అనేటువంటి సిద్ధాంతాలు ఇప్పుడు చాలా మంది స్వామీజీలు పీఠాధిపతులు మనం కాంట్రవర్సీలో తీసుకుంటున్నాం. మరి సాయిబాబా చూస్తే మీరు చాలా సౌమ్యుడిగా ఒక చేతోటి మనకు దీవించడం బాగుంది. మీ ప్రశ్న బాగుంది. అందరినీ దీవించినట్టు చేయి ఉంటది. సాయిబాబా ఎవరు? అతని పేరు మీద 3 సినిమాలు వచ్చారు. సెక్యులర్ హిందువులు అంటే కొంతమంది ఉంటారు. వాడు నేను గొర్రెలనన్నా, ఆయన పేరేంటి, ప్రసన్న కృష్ణదాస, రాధా మనోహర్ దాస్ గారు అందరు గొర్రెలు అంటున్నారు. ఎవరిని? ఇతర మతస్థుల్ని, కొంతమందిని, ఎవరైతే తెలిసి తెలియక అన్ని అనుసరించేవాడిని గొర్రె అంటారు. దాన్ని ఆయన వాడుతుంటాడు. నేనేమంటున్నానంటే కొండ గొర్రెలు అంటున్నా హిందువులను. ఎందుకు అంటున్నానంటే, నీకు రాముడు ఉన్నాడు త్రేతాయుగంలో, సీత ఉంది, లక్ష్మణుడు ఉన్నాడు, ఇలా చాలా మంది దేవతలు నీకు ఉండంగా, ద్వాపర యుగంలో కృష్ణుడు ఉన్నాడు, సత్యభామ ఉంది, రుక్మిణి ఉంది, ఎంతో మంది దేవతా సమూహం ఉంది, బలరాముడు ఉన్నాడు. ఇది ఇచ్చిపెట్టారు. సత్యయుగంలో శివుడు ఉన్నాడు, పార్వతి ఉంది, విష్ణు ఉంది, లక్ష్మి ఉంది, సరస్వతి ఉంది, బ్రహ్మ ఉన్నాడు, నారదుడు ఉన్నాడు, ఇంకా అనేకమైనటువంటి దేవతా స్వరూపాలు అక్కడ ఉన్నారు. ఈ 3 యుగాలు అయిపోయినాయి. కలియుగంలో కొత్త దేవతలు మరి ఎక్కడికి వెళ్ళి వచ్చారో నాకు కూడా తెలియదు. ఇప్పుడు దశావతారాలు మీరు విన్నారా? బుద్ధుని కాలం ఎప్పుడు వచ్చిందండి? దాదాపు 7వ శతాబ్దంలో 8వ శతాబ్దంలో వచ్చింది అనుకుందాం. అంటే బుద్ధుడు వచ్చిన తర్వాత దశావతారం అనేటువంటి సిద్ధాంతం ఫోటో మొదలైందా? అంతకుముందే ఉందా? ఎవరైనా చెప్తారా? చెప్పమనండి, ఒక స్వామీజీని చెప్పమనండి. ఎందుకు ఈ పుక్కడి పురాణాలని అంటే ఎవడు బాగుపడితే వాడిని తీసుకొచ్చి దశావతారంలో పెట్టి, ఇలా బుద్ధుడు ఏం చేశాడు? బొట్టు లేదు ఆయనకు, గుర్తుపెట్టుకోండి. విగ్రహారాధన వద్దన్నాడు. కేవలం మోక్షం కాంక్షించాలంటే ధ్యానంలో కూర్చోవాలి, మానవుడే మాధవుడు అనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి మనం దేవుడిగా తీసుకొచ్చి దాన్ని పెట్టాం. ఇలా మీకు చూడండి, 3 తలకాయలు ఉన్నటువంటి దత్తాత్రేయుడు దశావతారాలు లేడు, పురాణంలో ఉంటాడు. కానీ దత్తాత్రేయ పీఠం మీద కొన్ని కోట్లు గడించి 100 ఆశ్రమాలు పెట్టి దాని పేరు మీద భక్తులకు తీసుకొచ్చేటువంటి స్వామీజీలు ఈ రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో, మైసూరు లాంటి రాష్ట్రాల్లో చాలా మంది స్వామీజీలు ఉన్నారు.